7 వార్తలకు స్వాగతం. ఎన్కేపల్లి రైతులకు భూములపై ప్రభుత్వం హామీ, గోశాల కేటాయింపుపై తీవ్ర చర్చ. మొయినాబాద్ మండలం ఎన్కేపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 180 విస్తీర్ణం 99.14 ఎకరాల భూమిని గోశాల ఏర్పాటుకు కేటాయించడంపై గ్రామస్తులు, పేద రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా బడుగు బలహీన వర్గాల రైతులు ఈ భూమిని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలో ఈ భూములపై ప్రభుత్వానికి పన్నులు చెల్లించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా ఈ రోజు గోశాల కోసం ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ కాళే యాదయ్య హాజరయ్యారు. అయితే రైతులకు స్పష్టమైన భవిష్యత్తు హామీ లేకపోవడంతో వారు నిరసన వ్యక్తం చేశారు. స్థితిని శాంతియుతంగా ఎదుర్కొన్న ఆర్డీఓ శ్రీమతి చంద్రకళ గారు స్పందిస్తూ ప్రభుత్వం ఒక్కొక్కరికి 1 ఎకరాకు 300 గజాల చొప్పున భూమిని కేటాయించనుంది అని హామీ ఇచ్చారు. ఇది పేదలకు కొంత ఊరట కలిగించినప్పటికీ గ్రామస్తులు మాత్రం 300 గజాలు తక్కువ అని పేర్కొంటూ కనీసం 500 గజాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రజల మధ్య సన్నిహిత చర్చల ద్వారా సమర్థవంతమైన పరిష్కారం ఆశిస్తున్నామని గ్రామ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు ఇటు పక్క ఇక్కడ వెనక్కి నిలబడ్డావు కదా, ఇక్కడ ఒక 300-400 గజాలు ఈ కంపౌండ్ జరిగి కట్టారు. నేను మొన్న సర్వేకి నేనున్నా ఏసీపీ గారు ఉన్నారు, సిఐ ఉన్నారు, కుమారు లేడు, సర్వే ఉన్నారు. మీరు కూడా నీవు రాలే కానీ రమేష్ ఉన్నాడు, సికిందర్ అంతా అయిపోయినాక అక్కడ ఒక ఎంక్రోచ్మెంట్ ఉంది, 300-400 గజాలు కంపౌండ్. ఇక్కడ ఒక మొయినాబాద్ మండల్ ఎన్కేపల్లి విలేజ్ 180 సర్వే నంబర్ చాలా సమస్య జరుగుతున్నది. మరి ఆ సమస్య వచ్చినప్పటి నుంచి మేము ఎంపీలతానికి ఎమ్మెల్యేతానికి మరి మేమందరం పోయి మా ఒక మరొని మేము పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ మొయినాబాద్ మండల్ ఎన్కేపల్లి విలేజ్ అయ్యా మా విన్నపం మేము ఏంటంటే సీఎం గారికి చెప్పేది ఏంటంటే ఇక్కడ రైతులం, దళితులు, బీసీలు 1954 నుంచి ఇప్పటిదాకా దీన్ని దున్నుకుంటూ చేసుకుంటూ బతుకుతూ వస్తున్న జీవనోపాధి కోల్పోతున్నాం. ఇక్కడ దీని మీద గోశాల అనే ఒక పేరుతోటి ప్రభుత్వం వచ్చి దీన్ని ఆక్రమించాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తుంది. మా ప్రయత్నాలు ఎమ్మెల్యేకు, ఎంపీకి ఎన్నిసార్లు పోయి మొరబెట్టుకున్నా ఎవరు పట్టించుకోవట్లేదు. మేమేమీ అడుగుతున్నామంటే సార్ మాకు కొద్దిగా న్యాయం చేయండి. ఇప్పుడు మేము ఇక్కడ కబ్జాలు లేకుంటే ఇక్కడ ఉండకపోతుండే, దీన్ని మాకు ఒక 500 గజాల చొప్పున మాకు ఇవ్వాలని చెప్పేసి మేము విన్నపించుకున్నా. వాళ్ళ మటుకు వాళ్ళు వచ్చేసి పూజలు చేసుకొని వీళ్ళని మీరు ఏం చేస్తారో చేసుకోండి, మరి ఇంతే, మేము 300 నొక్కియమని చెప్పేసి వాళ్ళు చర్చించుకుంటారు, వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తారు. మన సీఎం గారికి మేము మొరబెట్టుకునేది ఏంటంటే అయ్యా మీరు ఎలక్షన్లకు ముందు గవర్నమెంట్ ల్యాండ్లు మేము ఎక్కడ తీసుకోము, ఇదే వరంగల్ సభలో మేము ఇట్లాంటివి తీసుకోము, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మేము వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గవర్నమెంట్ భూములు మీకే రెగ్యులర్ చేస్తాము, బీసీలు కానీ దళితులు కానీ మీ అందరికి ఇస్తాము అని ఇదే ముఖ్యమంత్రి